ఇండియా పైన కుట్రలు పన్నుతూ ఒంటరి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉంది చైనా. ఇప్పటికే సౌత్ ఏషియాలో బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాకిస్తాన్కి మిసైల్ని పంపించి ఆర్మీ పర్సనల్స్ పంపించి భారత్ పైన యుద్ధానికి దిగింది చైనా. అయితే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో మరో కొత్త ప్రాజెక్టుకి తెరలేపింది చైనా. సౌత్ ఏషియాలో బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇండియన్ ఓషన్లో హిందూ మహాసముద్రంలో నేవల్ బేస్ కమర్షియల్ పోర్ట్లోనే నిర్మిస్తోంది. చైనాకి అటు పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున రుణపడిపోవడంతో చైనాకు పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున మార్టిగేజ్ చేసి తమ యొక్క ఆస్తులను మొత్తాన్ని చైనా దగ్గర కూడబెట్టేసుకొని యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో చైనా దగ్గర ఉన్నటువంటి చాలా విలువైన ఆస్తుల్లో పాకిస్తాన్లో కొన్నటువంటి కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి. పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తోంది చైనా. 99 ఏళ్ల లీజ్కి శ్రీలంకలోని హంబస్ టోటా పోర్ట్ని కూడా కైవసం చేసుకుంది. ఇక మరోవైపుగా ఇది అంతా కూడా ఇండియాకి పెద్ద సవాల్గా మారింది. ఒకవైపు చైనా పాకిస్తాన్లో అడుగు పెడుతోంది, శ్రీలంకలో అడుగు పెడుతోంది. సో ఈ రకంగా ప్రతి చోట కూడా చైనా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో చైనా పెద్ద ఎత్తున అక్కడి దేశాలని అధిరోహించి అక్కడ ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి ఆస్తులను లీజ్కి తీసుకొని మరి అక్కడ ఏర్పాటు చేయడమా, లేకుంటే మార్టిగేజ్ చేసుకొని అక్కడ ఏర్పాటు చేయడమా, ఏదో రకమైనటువంటి ప్రయత్నాలతో సౌత్ ఏషియాలో చైనా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక నేపాల్లో కూడా ఇటువంటి ప్రయత్నం జరుగుతోంది. నేపాల్లో కూడా పెద్ద ఎత్తున చైనా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. నేపాల్లోని పోఖారా అనేటువంటి ఎయిర్పోర్ట్ని నిర్మిస్తోంది చైనా. ఇక మాల్దీవ్స్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. క్రమంగా చైనా బంగ్లాదేశ్ వైపుగా, అంటే బంగ్లాదేశ్ కూడా చైనాకి చేజిక్కిపోతోంది. బంగ్లాదేశ్ కూడా చైనా వశము కాబోతోంది. బంగ్లాదేశ్లో కూడా భారీగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం చైనా ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రాజెక్టులు చేస్తోంది. ఇక చతోగ్రామ్ మోంగ్లా సీ పోర్ట్లను నిర్మిస్తోంది బంగ్లాదేశ్లో చైనా. ఇక బంగ్లాదేశ్లో ఫస్ట్ సబ్మెరైన్ బేస్ని కూడా చైనా నిర్మించి తలబెట్టబోతోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆ తర్వాత శ్రీలంక, నేపాల్ 4 భారత్ చుట్టూ ఉండేటువంటి 4 ఫ్రంటియర్స్లో కూడా చైనా స్థావరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ మార్టిగేజ్ చేసుకోవడమా, లేదంటే లీజ్ తీసుకోవడం ఏర్పాట్లు చేయడమా, ఏదో రకమైన ప్రయత్నాలతో చైనా విస్తరిస్తూనే ఉంది. భారత్ని ఒంటరి చేసే ప్రయత్నంలో చైనా అక్కడక్కడ ఇటువంటి ఏర్పాట్లు చేస్తూనే ఉంది. మరి చైనాని భారత్ ఏ రకంగా దింపి కొడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.